నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా. మన ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియచేయుచున్నాను. ఈరోజు బలపరిచే వాక్యము ఆదికాండము 39వ అధ్యాయము 21వ వచనము. అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. యోసేపు ఏ పాపము చేయలేదు, ఏ దోషము చేయలేదు. కానీ యోసేపు మీద భయంకరమైన నింద వచ్చింది. నిజముగా అతడు ఏ పాపం చేయలేదు, కానీ తన యజమానుడు భార్య అతని మీద నిందలు వేసి చెరసాలకు అప్పగించిన విషయాన్ని ఈ రోజున మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. యోసేపు ప్రారంభ జీవితం నుంచి మరి అనేకమైన విషయాలను ఈ రోజున జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. యోసేపు ప్రారంభ జీవితం ఎలాంటి కష్టాలు లేకుండా సుఖంగా సాగిపోయింది. ఐశ్వర్యవంతులైన అతని తల్లిదండ్రులు అతన్ని ప్రేమించారు. ప్రత్యేకించి అతని తండ్రి అతన్ని అమితముగా ప్రేమించాడు. అతని జీవితంలో అతనికి ఏమీ కొదువు లేకుండా ఉండేది. వీటన్నిటికీ మించి దేవుడు అతనికి జ్ఞానము, సామర్థ్యము, అందము, సద్గుణము లాంటి అధికమైన ఆధిక్యతలను ఇచ్చాడు. దేవుని అందలి అతని ప్రేమ అతన్ని అమితముగా ఆస్వాదించింది. వీటన్నిటి ఫలితముగా అన్నలు అతన్ని ద్వేషించడం ప్రారంభించారు. అక్కడే అతనికి కష్టాలు ప్రారంభమయ్యాయి. ఆదికాండంలోని యోసేపు జీవితం మనందరికీ పరిచయమైనదే. అయితే అతని జీవితంలో మనం సులభముగా మర్చిపోయే విషయం ఏంటంటే, కష్టాలు వచ్చినప్పుడు అతడు దేవుణ్ణి విడిచిపెట్టలేదు, పాపములో పడిపోలేదు. ఫలితముగా దేవుడు కూడా అతనికి సమీపముగా ఉంటూ వచ్చాడు. అతని జీవితంలోని కొన్ని అనుభవాల గురించి మనము జ్ఞాపకం చేసుకుందాం. గుంటలోనికి త్రోసివేయబడటం, బానిసగా అమ్మివేయబడటం, అబద్ధ నేరారోపణ ఫలితముగా చెరసాలలో వేయబడటం అనేవి అతని జీవితంలోనికి హఠాత్తుగా ప్రవేశించి అతని తీవ్రమైన బాధకు, వేదనకు గురి చేసిన సంభవాలు. చెప్పాలంటే ఇవన్నీ అతని జీవితంలోనికి ఊహించని విధముగా ప్రవేశించిన తీవ్రమైన శ్రమానుభవాలు. అయితే ఈ పరిస్థితులన్నిటిలో కూడా అతడు తప్పిపోలేదు, పాపం చేయలేదు, దేవునికి దూరం కాలేదు. ఈ పరిస్థితులన్నిటిలో అతడు పాపాన్ని ఎదిరిస్తూ వచ్చాడు, శోధనలు జయిస్తూ వచ్చాడు, భావావేశాలను, భావోద్రేకాలను నియంత్రిస్తూ వచ్చాడు. నీతి నిమిత్తము శ్రమలను అనుభవించడం అంటే ఇదే. వాస్తవానికి ఇన్ని కష్టాలు, ఇంతటి శ్రమానుభవాలు అనుభవించేందుకు యోసేపు ఏ పాపం చేయలేదు, ఏ చిన్న తప్పు కూడా చేయలేదు. అయినప్పటికీ అతడు తన శ్రేష్టమైన యవన కాలాన్ని కష్టాల్లోనూ, శ్రమల్లోనూ, నిందల్లోనూ, అవమానాల్లోనూ గడపవలసి వచ్చింది. అది ఆనాటి యోసేపు పరిస్థితి. ఆనాటి సామాజిక పరిస్థితికి అతని జీవితము అద్దం పడుతుంది. పరిస్థితులు ఏం మారాయని ఈనాడు
ఈనాటి సామాజిక పరిస్థితి ఏం మెరుగైందని, ఆనాటి మానసిక, కుటుంబ, సాంఘిక, సామాజిక పరిస్థితులే ఈనాడు కూడా ఉన్నాయి. ఈనాడు మనము కూడా అలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటూ ఉన్నాం. యెహోవా తనకి తోడై ఉండెను అనే మాటను గమనించినట్లయితే, యోసేపు గుంటలోని ఒంటరితనంలోను, బానిసత్వములోను, చెరసాల్లోను, ఆ తర్వాత ఐగుప్తు పరిపాలనలో కూడా అతడు ప్రశాంతతను, పరిశుద్ధతను ప్రదర్శించడానికి గల తాళపు చెవి ఇదే. ఈనాడు శ్రమలను, కష్టాలు మనం ఎలా ఎదుర్కోగలం? దేవుని వైపు చూడటం ద్వారానే, ప్రార్థన, వాక్యము, నిజమైన విశ్వాసుల సహవాసం ద్వారానే. ప్రార్థన మనకు దైవిక నడిపింపును, శక్తినిస్తుంది. దేవుని వాక్యము మనకి దైవిక జ్ఞానమునిస్తుంది. అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగిన అనుభవజ్ఞులైన విశ్వాసుల సహవాసము మనకు సరైన సలహాలను ఇస్తుంది. నిజముగా యోసేపు తన జీవితంలో మరి ఎక్కడ కూడా తొట్టిల్లినట్లుగా మనకు కనిపించదు. శ్రమల్లో దేవునికి నమ్మకంగా ఉన్నాడు. ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుని యందలి విశ్వాసంతో జీవించాడు. దేవుని మీద ఆధారపడి జీవించడం నేర్చుకున్నాడు. దేవుడు చూస్తున్నాడనే భయాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు ఏమనుకుంటాడో అనే భయాన్ని కలిగి ఉన్నాడు. మనుషుల దృష్టిలో కాకుండా దేవుని దృష్టిలో యోగ్యమైన వ్యక్తిగా యోసేపు జీవించినట్లుగా అతని సాక్ష్యము మనకెంతగానో తెలియజేస్తున్నది. ఈ రోజున మనకి అన్నీ ఉన్నాయి, మనకి సౌకర్యాలు అధికముగా ఉన్నాయి, దేవుని వాక్యము అందుబాటులో ఉన్నది. మరి వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవటానికి సమయం ఉన్నది, పరిశుద్ధుల సహవాసం ఉన్నది. మనం ఎలా మన సాక్ష్యాన్ని కాపాడుకుంటున్నాం? దేవుడు చూస్తున్నాడనే భయాన్ని కలిగి ఉంటున్నామా? దేవుడు ఏమనుకుంటాడనే భయాన్ని కలిగి ఉన్నామా? ఒకసారి మనము ఆలోచన చేయాలని ప్రభునామములో తెలియజేస్తూ ఉన్నాం. నిజముగా మనము యోసేపు లాంటి నమ్మకత్వాన్ని కలిగి జీవించినప్పుడు, యోసేపు లాంటి విశ్వాసాన్ని కలిగి జీవించినప్పుడు మనం ఎంతగానో దీవించబడతామని ప్రభునామములో తెలియజేస్తూ ఉన్నాం. యోసేపు యొక్క జీవితము మనకు అనేకమైన పాఠాలను నేర్పిస్తుంది. మరి ఈరోజు వాక్యం ద్వారా విన్నాం. నిజముగా యోసేపు అనేకమైన పాఠాలు నేర్చుకొని దేవుని గణపరిచాడు. మనం కూడా దేవుని గణపరిచే విధముగా యోగ్యముగా ఆయన కొరకు జీవిద్దాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించునుగాక. పరిశుద్ధులైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. నీ ప్రియకుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మా అందరికీ అనుగ్రహించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. నీ నామంలో ప్రభువా మా జీవితాల్లో జరిగించిన కార్యాలను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. మరి ముఖ్యంగా యోసేపు జీవితంలో జరిగిన సంఘటనలను జ్ఞాపకం చేసుకోవటానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు. యోసేపు ప్రతి పరిస్థితుల్లో నమ్మకముగా నీ కొరకు జీవించిన విషయాన్ని మాకు జ్ఞాపకం చేసినందుకు నీకు స్తోత్రాలు. యోసేపు సహనము కలిగి మరి ఎలాంటి పాపము చేయకుండా నీ సాక్షి బిడ్డగా జీవించాడు. అయ్యా మీరు యోసేపును అధికంగా దీవించారు తండ్రి, నీకు స్తోత్రాలు. నిజంగా మేము కూడా నీ ప్రజలముగా ఈ లోకములో జీవిస్తున్నాం. మంచి సాక్ష్యాన్ని కలిగి జీవించడానికి సహాయం చేయండి. పాపాన్ని అసహించుకొని జీవించడం మాకు నేర్పించండి.
లేఖనాలకు లోబడి లేఖనానుసారంగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేయించున్నాం. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.